హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు మండల కేంద్రమైన హవేలీ ఘనపూర్ గ్రామంలో సోమవారం న్యూ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి వివేకానంద జయంతి యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ చికాగో సమావేశం ద్వారా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన యోగి పొంగవుడు ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద అన్నారు. భారతీయ సంస్కృతి, వేదాంతం, యోగాను ప్రపంచానికి పరిచయం చేసి భారతదేశ యువతలో స్ఫూర్తి నింపిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అన్నారు. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు అవినాష్ గౌడ్, సభ్యులు ప్రసాద్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నందాల నవీన్, పూర్ణేశ్వరరావు, వడ్ల ప్రవీణ్, నందాల మహేష్, సుభాష్ రెడ్డి, వడ్ల ఫణిరాజు, శివకాంత్, నందాల నరేష్, ఔసుల రాములు, సాదుల సిద్ధు, ప్రశాంత్, ఉదయ్, నందాల వినయ్, మల్లేశ్వర్, గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమస్త భారతావనికి స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దినోత్సవము. మన యొక్క స్వామి వివేకానంద 1863 జనవరి 12 రోజు మన బెంగాలు కలకత్తాలో భువనేశ్వరి దేవి విశ్వనాథ దత్త దంపతులకు మన యొక్క స్వామి వివేకానంద జన్మించడం జరిగింది. ఆయన యొక్క చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన చిన్నతనంలో నుంచే ఎంతో భక్తి, దైవం అంటే ఏంది, ఆయన యొక్క విద్యలో, ఆటల్లో, పాటల్లో, సంగీతంలో కూడా ఎంతో ముందుండి ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కావున ప్రతి ఒక్కరూ కూడా వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క రచనలను, ఆయన రాజయోగం అంటే ఏంది, భక్తి యోగం అంటే ఏంది, కర్మయోగం అంటే ఏంది, ఇలాంటివి ఎన్నో కూడా రచనలు ఆయన చేయడం జరిగింది. అలాంటి రచనలను మనము ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలి. గ్రామ ప్రజలకు మరియు యువకులకు వివేకానంద 164వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మనం ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని, వాస్తవానికి ఇది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వివేకానంద. అతని యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రపంచంలో నేడు దాదాపుగా 193 దేశాల్లో 150 దేశాల వరకు కూడా వివేకానందుని యొక్క సూక్తులు, అతని యొక్క విధానాలను ప్రపంచ దేశాలన్నీ కూడా ఆచరిస్తున్నాయి. సనాతన ధర్మం, మన భారతీయ ధర్మాన్ని ప్రపంచ స్థాయిలో 1893వ సంవత్సరంలోనే ఆనాటి కాలంలో ఐరోపా ఖండం యొక్క వాళ్ళ ఆధిపత్యం, అదే మాదిరిగా మిగతా పాశ్చాత్య వ్యక్తుల యొక్క ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి ఆ తరుణంలోనే మన భారతీయ తత్వాన్ని, హైందవ తత్వాన్ని, భారతీయ సంస్కృతిని చికాగో సర్వమత సమావేశంలో భాగంగా మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి యొక్క గొప్ప యోగి పొంగవుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద నరేంద్రుడిగా ఉన్నప్పుడే తనకున్నటువంటి యొక్క ఆలోచన విధానాన్ని, తన జ్ఞానాన్వేషణలో భాగంగా రామకృష్ణ పరమహంస అన్నటువంటి ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర నేర్చుకొని తనకు జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి పెద్ద యోగి పొంగవుడు వివేకానందుడు. అతని యొక్క సూక్తులు, అతని యొక్క విధానాలను మన భారతీయ యువత ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. నేటి సమాజంలో యువత అనేది దేశానికి వెన్నుముక్క. కానీ నేడు యువతలో కొంతమంది చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ జనరల్గా ఆన్లైన్ గేమ్స్ అని, గంజాయి అని, మిగతా హుక్కా అని ఇలాంటి విధానాలకు అలవాటు పడుతూ దేశాన్ని పతనావస్థకు దిగజార్చేటటువంటి సమయం వస్తుంది. కనుక అలాంటి యువత ఖచ్చితంగా అలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి లెండి మేల్కొండి గమ్యం చేరే వరకు విశ్రమించొద్దు అన్నటువంటి ఒక వివేకుని యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆ యువత వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ప్రపంచ స్థాయిలో మన భారతదేశాన్ని ఒక దిగ్విజయ విధంగా ఉండేటట్టుగా చేసేటట్టు మనం అందరం కూడా పాటుపడాలని, అలాంటి యువతకు మనం కూడా ఒక ఆచరణగా ఉంటూ ఆ యువత కూడా దేశాభివృద్ధిలో పాలు పంచుకునేటట్టు కూడా మనం అందరం భాగస్వాములు అవుదాం. నందా నందా వివేకానంద, నందా నందా వివేకానంద.